కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందుకి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందులో ఒక స్పెషల్ టాపిక్ గురించిన కొన్ని విషయాలను ముచ్చట్లను మాట్లాడుకుందామండి. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ ఆషాఢ మాసం ప్రారంభం నుంచి మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాలలో ఇంకా రాయలసీమ ప్రాంతంలో ఒక్కో ఆదివారం రోజు ఒక్కో ఏరియాలో బోనాల పండుగను నిర్వహిస్తారు కదా. ఇంకా ఇది జానపదులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ గనక పల్లె పల్లెల్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అదన్నమాట సంగతి. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ రెండు ప్రకృతి వికృతులు. అమ్మవార్లందరికీ అమ్మవారు, అమ్మలగన్నయమ్మ మన దుర్గమ్మ కనుక ఆమెని వివిధ పేర్లతో ఈ గ్రామ దేవతలుగా పిలువబడుతుంది. పల్లె ప్రజలు వాళ్ళ ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, వాళ్ళ ఊరి పద్ధతుల ప్రకారం ఈ దుర్గమ్మ తల్లిని పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, మాంకాళమ్మ ఆదిగా గల పేర్లతో పిలుస్తూ వారి వారి ఊరి పొలిమేర్లలో వేప చెట్టు కింద చిన్న గుడి కట్టి కేవలం ఒక రాయిని అమ్మవారిగా భావించి కొలుపులు, బోనాలు వంటి ఉత్సవాలు, వేడుకలు జరిపిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి బయలుదేరి వస్తుందన్న నమ్మకంతో ఆమెను సాదరంగా ఆహ్వానించి పసుపు కుంకాలు పెట్టి చీర, రవికెల బట్ట, పూలు, గాజులను మంగళప్రదంగా సమర్పిస్తారు. ఆ తర్వాత బోనాన్ని సమర్పిస్తారు. ఆడపిల్ల అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు చీర, సారా పెట్టి తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తారో అలా. ఆ రోజు ఊళ్ళు, పట్టణాలలోని ప్రతి ఇల్లు ముంగిట ముగ్గులతో, గడపలకు పసుపు కుంకాలతో, గుమ్మాలకు పచ్చటి వేప మండలతో అలంకరించబడుతుంది. బియ్యంతో అన్నం వండి అందులో బెల్లం వేసి బోనం తయారు చేస్తారు. ఆ సాయంత్రం ప్రతి ఇంటి నుంచి ఆడవాళ్లు చక్కగా అలంకరించుకొని నెత్తిన ఇత్తడి తెప్పాలలో ఈ బోనం పెట్టుకొని దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ అమ్మవారి గుడికి వెళ్ళి బోనం సమర్పిస్తారు. ఇంకా నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ గుంపులు గుంపులుగా తరలి వెళ్ళి ఓ వేడుకగా, ఓ ఉత్సవంగా, ఓ పండుగలా సందడిగా సరదాగా బోనాల పండుగను జరుపుకుంటారు. కొంతమంది అయితే కోళ్ళు, మేకలను బలి ఇచ్చే ఆచారం కూడా ఉంది. ఆ రోజు కొంతమంది స్త్రీలకు అమ్మవారు ఒంటి మీదికి రావటం, పూనకం వచ్చి చేతిలో వేపమండలతో ఊగిపోవటం, అమ్మవారి సోదరుడిగా భావించే పోతరాజు నృత్యాలు, డప్పు వాయిద్యాలు, వీధి వీధిలో వినిపించే బోనాల పాటలు, వీటన్నిటితో అక్కడంతా పండగ వాతావరణం నెలకొంటుంది. దుర్గమ్మని వివిధ గ్రామ దేవతలుగా ఆ రోజు పుట్టింటికి బయలుదేరి వస్తుందని చెప్పాను కదా. అందుకే రావాలమ్మో తల్లి రావాలమ్మో, నీవు మా ఇంటికి, నీవు మా ఊరికి, ఆది అంతమందు తల్లి నీవేలే దుర్గమ్మ అని ఆహ్వానిస్తారు. అన్ని దేవతలు ఆమె రూపమే అని భావించి కలకత్తాలో కాళివి, వేములవాడలో పోచమ్మవు అంటూ ఆమెను కీర్తిస్తారు. తమ గ్రామ దేవత ఆడపడుచు పుట్టింటికి వచ్చినట్టు తమ ఊరికి వస్తోందంటే ఆ ఊరి ఆడ, మగ జనానికి ఎంత ఆనందమో. అమ్మ బయలెల్లినాది, తల్లి బయలెల్లినాది అని ఆనందపడిపోతూ నృత్యాలు చేస్తారు. జానపద గీతాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ భాషలోని యాస అంటే మరీ మరీ ఇష్టం. అది కరెక్ట్గా పలకాలంటే పల్లె ప్రజలే ఆ పాటల్ని పాడాలి, మనమే వినాలి. అందులో ఆ బీట్ కూడా అది 3-4 అట. నగర వాద్యం అంటారట దాన్ని. చాలా హుషారుగా బాగుంటుంది. ఆ పదాలు పలకటంలో, ఆ ఉచ్చారణలో, ఆ భక్తి పారవస్యంలో కనిపించే సహజత్వం, అమాయకత్వం, ఆ రిథంలోని జానపద బాణి వింటున్న వారి మనసులను గంతులేయించేలా ఉంటాయి. ఆ ముచ్చటి అలా ఉంచితే, నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఊరంతా బోనాలు పెడుతుంటే మా అమ్మ చల్లగుంజ దగ్గర త్రికోణ ఆకారంలో ఉండే 3 రాళ్లను పెట్టి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టి చద్దన్నం అంటే పెరుగన్నం నైవేద్యం పెట్టడం నాకిప్పటికీ ఇంకా గుర్తుంది. ఆ క్రితం రాత్రే మట్టి కుండల తయారీ వృత్తిగా గల ఒక ఆవిడ నడుముకు తట్టనెత్తుకొని వస్తే ఆమెకు బియ్యం, బెల్లం ఇచ్చేది అమ్మ. మా ఇంటి పేరున బోనం పెట్టండి అని. పిల్లలమైన మాకు దద్దు పోసినప్పుడు
ఊరి భాషలో దీన్ని చిన్నమ్మవారు అనేవారు. అది వస్తే తగ్గిపోయాక మళ్ళీ అలాగే చేసేది. ఏంటమ్మా అది అని అడిగితే ముత్యాలమ్మకు పెట్టాను, అలా పెడితే ఆ అమ్మ చల్లగా చూస్తుంది అనేది. అసలు ఈ బోనాల పండుగ నేపథ్యం అదేనండి. ఆ రోజుల్లో సీజన్ మారినప్పుడల్లా దద్దు పోసేది. అప్పుడు వేప మండలు తెచ్చి పక్కన పెట్టి వాటితో పిల్లలకు ఒళ్ళు తుడిచేవారు. వేపాకుల్లో యాంటీసెప్టిక్ వంటి ఔషధ గుణాలు ఉంటాయి కదా, అందుకని. ఇంకా పసుపు కూడా అలాంటిదే. సూక్ష్మక్రిముల వల్ల వచ్చే అంటు రోగాలు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా అవి నశించిపోవటం కోసం వేపగాలిని అలా ఒంటికి తగలనిచ్చేవాళ్ళు. వేపాకులు పసుపు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేయించేవాళ్ళు. అంతకుముందు అంటే మరీ ప్రాచీన కాలంలోనైతే మసూచి కూడా ఉండేది. దాన్ని పెద్దమ్మవారు అనేవారు. ఇలా పెద్దమ్మవారు చిన్నమ్మవారు అని పిలిచే ఈ అంటురోగాలు వచ్చి తగ్గిపోయినప్పుడు మా ఇంటికి మరియు మా ఊరికి వచ్చి చల్లగా కాపాడు తల్లి అంటూ గ్రామ దేవతలకు పూజలు జాతరలు చేయటం, మొక్కులు తీర్చుకోవటం అనేది గ్రామ సంస్కృతిగా వచ్చింది. అసలు ఈ బోనాల పండుగ నేపథ్యం ఏమిటంటే 19వ శతాబ్దంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఒకసారి ఒక భయంకరమైన ప్లేగ్ వ్యాధి వచ్చిందట. ఆ వ్యాధి సోకి చాలామంది జనం చనిపోయారట. ఆ వ్యాధి తగ్గిపోయిన తర్వాత కొంతకాలానికి ఊరి జనం అమ్మవారికి నైవేద్యాలు బోనాలు పెట్టి కొలుపులు చేశారట. అప్పటి నుంచి ఇది ఒక గ్రామ సంస్కృతిలో భాగమై ఆచారంగా వస్తోంది. మైసమ్మ తల్లికి దండాలు, పోచమ్మ తల్లికి తిరణాలు అంటూ కొలుపులు తిరణాలు చేయటం అప్పటి నుంచి ఒక ఆచారంగా వచ్చింది. పోచమ్మ తల్లి పొదుపు చేసెను, మాయదారి మాచమ్మ మాయం చేసెను అన్న మాటలు ఒక పాటలుగా జనాల నోళ్లలో ఎప్పుడూ పలికేవి. బోనాల పాటలు చాలా ప్రసిద్ధమైనవండి. ఇంతకుముందు పల్లెజనం మాత్రమే దరివేస్తూ పాడే పాటలను ఇప్పుడు పట్టణంలో చదువుకున్న జనం కూడా రచించి డీజీ మ్యూజిక్తో పాడి ప్రపంచ ప్రసిద్ధం చేస్తున్నారు. అప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని పాటలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు కోకొల్లలు ఏవేవో రాస్తున్నారు, ఎవరెవరో పాడుతున్నారు. ఆ గ్రామ దేవతల పేర్లు తమ ఆడపిల్లలకు కూడా పెట్టుకునేవాళ్ళు గనక సామాజిక జీవితానికి సంబంధించినవి కూడా అందులో ఎన్నో ఉండేవి. ఎంతైనా పాత పాటల్లోని దరువు, ఊపు, హుషారు ఈ కాలపు ఈ కొత్త పాటల్లో రావటం లేదండి. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ, మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ, గాబరబెట్టి గైపు కాకే మైసమ్మ, జర పరేశాని చెయ్యకే మైసమ్మ అన్నది ఓ పాట మచ్చుకి. ఇప్పుడు పాటల సంగతి పక్కన పెట్టి బోనాల పేరిట గ్రామ ప్రజలు కొలిచే ఆ గ్రామ దేవతల కథలు ఎలా ఉంటాయో మచ్చుకి 2 మీకు వినిపిస్తాను. ఎల్లమ్మ కథ. మన శిష్ట సాహిత్యంలోని పురాణ కథల్లో వచ్చే జమదగ్ని భార్య రేణుకాదేవిని ఎల్లమ్మగా పిలువబడే గ్రామదేవత. రేణుకా ఎల్లమ్మ అని కూడా ఈ ఎల్లమ్మ దేవతకు పేరుంది. ఒకసారి ఆమె నీటికని రేవుకు వెళ్ళినప్పుడు రేణుకా ఎల్లమ్మ అక్కడ స్నానం చేస్తున్న చిత్రరథుని చూస్తూ ఉండిపోయి కొంచెం ఆలస్యంగా ఇంటికొచ్చింది. అందుకు జమదగ్ని మహర్షి కోపించి ఆమెకు అడవిలో వికృత రూపంతో తిరుగుతుండమని శాపం పెట్టాడు. కొంతకాలం అలా తిరిగి కైలాసగంగలో మునిగి స్నానం చేసి శాప విముక్తురాలై తిరిగి ఆశ్రమానికి రాగా జమదగ్ని ఆమెను ఆశ్రమ ప్రవేశం చేయవద్దంటాడు. పైగా తన కుమారులను పిలిచి నీ తల్లి తల నరకమని ఆజ్ఞాపించాడు. కానీ వాళ్లందుకు తిరస్కరించారు. ఒక్క పరశురాముడు మాత్రం తండ్రి ఆజ్ఞను పాలిస్తూ రేణుకా ఎల్లమ్మ తల నరుకుతాడు. అప్పుడు ఆమె తల వెళ్ళి మాదిగల వీధిలో పడినందున ఆమె అక్కడ గ్రామదేవత అయిందని గ్రామ ప్రజలు నమ్ముతారు. ఈమెను పతివ్రతామ తల్లిగా, వరాలిచ్చే దేవతగా జానపదులు కొలుస్తారు. ఊళ్ళో చర్మ వ్యాధులు ఏర్పడినప్పుడు ఈ తల్లిని పూజిస్తే తగ్గిపోతుందని నమ్ముతారు. ఇంకా కొలిచిన వారికి కొంగు బంగారంగా లింగంపల్లి ఎల్లమ్మ జాతరలో రేణుక ఎల్లమ్మ ప్రధాన దేవత అయి పూజలు అందుకుంటుంది. ఇప్పుడు పోచమ్మ కథను విందాం. పోచమ్మ గ్రామదేవత గురించి చెప్పాలంటే
పోషించే దేవత గనక పోచమ్మ అని జనం నమ్ముతారు. ఈమెని పోసమ్మ, పోసమ్మ, నల్లపోచమ్మ అని పిలుస్తారు. ఈ ఆదిపరాశక్తి పోచమ్మ రూపంలో అవతరించిందని ప్రజలు నమ్ముతారు. పిల్లలకు దద్దు లేక తట్టు పోసినప్పుడు అమ్మవారి అనుగ్రహం లేదని, అమ్మవారికి కోపం వచ్చిందని నమ్ముతూ ఈమెకు పూజలు చేస్తారు. వేపకొమ్మలతో పిల్లల శరీరంపై విసిరి శీతల జ్వరాన్ని నివారించే దేవత అని ఈమెను శీతల అని కూడా పిలుస్తారు. ఈ పోచమ్మ భర్త మహాముని. ఆయన పక్షులు, చెట్లు, కీటకాలకు అధిపతి అని పూజిస్తారు. ఇవి ఎల్లమ్మ, పోచమ్మ అనే గ్రామ దేవతల కథలు క్లుప్తంగా. ఏది ఏమైనా ఈ బోనాల పండుగ అనేది మన తెలుగు రాష్ట్రాల సంస్కృతికి, ముఖ్యంగా తెలంగాణ సంస్కృతికి మచ్చుతునక. గ్రామీణ ప్రజల ఆధ్యాత్మిక జీవితానికి తెలంగాణ ఆడపడుచులు అందించే అద్భుత గౌరవం. అయినా ఇప్పటికీ తెలంగాణ భాష అన్న, యాస అన్న కొంతమందిలో చిన్న చూపు ఉంది. పల్లె ప్రజలు వాడే పదాలు మోటుమాటలుగా భావిస్తూ విమర్శిస్తూ ఉంటారు. కానీ అలా సంకుచితత్వంతో ఆలోచించకూడదు. శిష్ట సాహిత్యం ఎలాగో జానపద సాహిత్యం అలాగే. ఎవరి భాష వారిది, ఎవరి ఆచారాలు వారివి. బోనాల పండుగ సందర్భంలో చేసే కొన్ని నమ్మకాలను వామాచార పద్ధతులు అంటూ తోసిపుచ్చేవారు ఉన్నారు. మనం ఏ దృష్టితో చూస్తే ఏదైనా మనకు అది అలాగే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఇది కూడా శాక్తేయంలో ఒక భాగమే. శక్తిని పల్లెవాసులు గ్రామదేవతల పేరుతో కొలుస్తున్నారు. అదొక రకం భక్తి భావన. కావలసింది నమ్మకం, అంతే. ఈ బోనాల పండగ ఆషాఢ మాసంలో జరిగేవి ఆషాఢ బోనాలుగా, శ్రావణ మాసంలో జరిగేవి శ్రావణ బోనాలుగా పిలువబడతాయి. హైదరాబాద్లో అయితే గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, లాల్ దర్వాజా బోనాలు అంటూ ఒక్కో ఆదివారం ఒక్కో బజార్లో బోనాలు జరుగుతాయి. ఘటం తయారీ, బోనం తయారీ, కుంభం తయారీ, తొట్టెలు అంటే ఉయ్యాల తయారీ, ఇవి కాక బసివినులు, జోగినులు, పోతురాజు పూనకాలు, నృత్యాలు, చుట్టుపక్కల రాక అంతా కలిసి చేసే పండుగ భోజనాలు, ఆడపిల్లలను తీసుకొచ్చి పసుపు కుంకాలు పెట్టి బట్టలు పెట్టడం, ఇలా ఈ ఆషాఢం అంతా, శ్రావణంలోనూ కొంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ బోనాల పండుగ. ఈ ప్రత్యేక వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.